ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, యాత్ర కీర్తనల ధ్యానాలలో మనం ఉన్నాం. యాత్ర కీర్తనలు బైబిల్ గ్రంథములోని 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ 15 కీర్తనలను యాత్ర కీర్తనలు అని పిలుస్తారు. ఇశ్రాయేలీలు ఆయా గ్రామాల నుండి వారి వారి పండుగలను ఆచరించుటకు యెరూషలేమునకు వారు ఎక్కి వెళ్ళేవారు. పండుగలను ఆచరించుటకు వారు యెరూషలేమునకు ఎక్కి వెళ్ళేటప్పుడు ఈ పాటల్ని పాడుకునేవారు. అందుకనే ఈ పాటలకి ఆరోహణ కీర్తనలు అన్నటువంటి పేరు కూడా ఉన్నది. ఆరోహణ కీర్తనలు అని చెప్పిన, యాత్ర కీర్తనలు అని చెప్పిన ఈ 15 కీర్తనలే 120వ కీర్తన మొదలుకొని 134వ కీర్తన వరకు ఉన్నటువంటి ఈ 15 కీర్తనలను యాత్ర కీర్తనలు లేదా ఆరోహణ కీర్తనలు అని పిలుస్తారు. నేటి మన ధ్యాన భాగం ఈ యాత్ర కీర్తనలలోని 132వ కీర్తనని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ 132వ కీర్తనలో మొత్తం 18 వచనాలు ఉన్నాయి. 18 వచనాలు. ఈ 18 వచనాలని 2 భాగాలుగా చేసి మనం ధ్యానించబోతున్నాం. మొదటి 10 వచనాలు ఒక భాగం అయితే 11వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటిది రెండవ భాగం. ఈ 2 భాగాలని మనం ఈరోజు ఒక భాగాన్ని ధ్యానిస్తాం. వచ్చే వారం మనం ఇంకొక భాగాన్ని ధ్యానిస్తాం. 1వ వచనము నుండి 10వ వచనం వరకు ఉన్నటువంటిది ఒక భాగం, 11వ వచనము నుండి 18వ వచనం వరకు ఉన్నటువంటిది మరొక భాగం. ఈ కీర్తన యొక్క ముఖ్యాంశం దావీదు ప్రమాణము, దేవుని వాగ్దానము లేదా దేవుడు అనుగ్రహించినటువంటి సత్య ప్రమాణము. దావీదు ప్రమాణం చేశాడు దేవుని దగ్గర. దేవుడు కూడా దావీదుకి ఆయన మాట ఇచ్చాడు. మాట తప్పనివాడు. నిబంధనను చేశాడు. దేవుడు దావీదుకి మాట ఇచ్చాడు. మొదటి భాగం దావీదు చేసినటువంటి ప్రమాణము. మొదటి భాగము దావీదు చేసినటువంటి ప్రమాణాన్ని ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. దీంట్లో మూలవచనంగా ఒక వచనం మనం చదువుకుందాం. ఒక వచనం చదువుకొని చిన్న మాట ప్రార్థన చేసుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. 132వ కీర్తన 9వ వచనం చదువుదాం. 9వ వచనం. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి. ప్రార్థన చేసి చదవబడినటువంటి వాక్య భాగాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. మిక్కిలి కనికరము గల తండ్రి, నీకు స్తోత్రాలు. 132వ కీర్తనలోని మొదటి భాగమును, దావీదు చేసిన ప్రమాణమును ప్రభువా తండ్రి మేము ధ్యానించుటకు ఉపక్రమిస్తుండగా మాకు బోధించి మమ్మలను బలపరచుమని, దేవా మా తండ్రి మా రక్షక, మమ్ములను కార్యోన్ముఖులనుగా చేయమని, నీ దాసుని నోటికి మీ మాటలు అందించి వచించుటకు శక్తినిమ్మని, మా అందరి వీణులకు హృదయములకు సున్నతి చేసి శుద్ధీకరించి వాక్యముతో మమ్మలను నింపుమని దయగలిగిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, దావీదు దేవునికి చేసినటువంటి ప్రమాణాన్ని మనం ధ్యానిస్తున్నాం. దేవుడు దావీదుని
గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు, అడవిలో ఉన్నప్పుడు పిలిచాడు. అడవిలో నుండి దావీదుని పట్టణములోనికి తీసుకొని వచ్చాడు. పట్టణములో దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఇశ్రాయేలీయుల 12 గోత్రాలకి దావీదు రాజయ్యాడు. సువిశాలమైనటువంటి ఇశ్రాయేలు రాజ్యాన్ని దావీదు ఏలాడు. దావీదు తన కొరకు మిద్దెలను కట్టుకున్నాడు. దేవదారు మ్రానుతో తన కొరకు మిద్దెలను కట్టుకున్నాడు. తన కొరకు భార్యలను ఆయన చేసుకున్నాడు. తన కొరకు కుమారులను కన్నాడు. దావీదు తన ఖడ్గం ఆరకుండా యుద్ధాలు చేశాడు. దావీదు ఇశ్రాయేలు దేశం చుట్టూన్నటువంటి శత్రువులతోటి యుద్ధం చేసి ఇశ్రాయేలు దేశాన్ని విస్తరింపజేశాడు. దేవుడు అబ్రహాముకు చేసినటువంటి వాగ్దాన భూమిని అమాంతంగా శాంతంగా స్వాధీనం చేసుకున్నాడు దావీదు. దావీదు తన కత్తి మీద రక్తం ఆరకుండా యుద్ధాలు చేసి రాజ్యాన్ని సంపాదించి రాజుగా మహారాజుగా ఇశ్రాయేలు 12 గోత్రాలని ఆయన పరిపాలన చేశాడు. ఆయన తన కొరకు మిద్దెలు కట్టుకొని దేవదారు మ్రానులతో చేయబడినటువంటి గృహములో సుఖిస్తున్నాడు. ఇలా సుఖిస్తున్నటువంటి దావీదుకి ఆలోచన వచ్చింది. ఆయన దేవుని మందసాన్ని చూశాడు. దేవుని మందసం గుడారాలలో ఉంటుంది. గుడారం వేయబడి ఆ గుడారములో మందసం వదిలివేయబడి ఉంది. ఆయన తన మనసులో అనుకున్నాడు, నేనైతే దేవదారు మ్రానులతో చేయబడినటువంటి రాజనగరిలో సుఖంగా సౌఖ్యంగా ఉన్నాను. దేవుని యొక్క మందసం అయితే ఎక్కడుంది? గుడారములో ఉంది. ఇది బాగలేదు, ఇది మంచిది కాదు. తన మనసుకి అది ఇష్టం కాలేదు. తన మనసు నొచ్చుకున్నది. ఒకసారి మనం దినవృత్తాంతములు మొదటి గ్రంథములకు మనం వద్దామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 17వ అధ్యాయంలోకి మనం వస్తే దావీదు మాట్లాడినటువంటి మాటలు ఈ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడతాయి. 1వ వచనం నుండి కొన్ని వచనాలు కిందికి మనం వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. దావీదు తన ఇంట ఉండి ప్రవక్త అయిన నాతానుని పిలిపించాడట. దావీదు ఎవరిని పిలిపించాడు? నాతానుని. నాతాను ఎవరు? దేవుని ప్రవక్త. ప్రవక్తని పిలిపించి దావీదు ప్రవక్తతో అంటున్నాడు, ప్రవక్త గారు, నేను దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులలో నివాసము చేస్తున్నాను. దేవదారు మ్రానులతో కట్టబడిన నగరులో నేను నివాసం చేస్తున్నాను. కానీ యెహోవా నిబంధన మందసం అయితే ఎక్కడ ఉంది? తెరల చాటున ఉంది. మరి నా హృదయం నొచ్చుకుంటుంది, నాకు ఇష్టం అనిపించట్లేదు. ఏం చేయమంటావు? ఏం చేయమంటావు? అప్పుడు నాతాన్ అన్నాడు, ఓకే రాజుగారు, నీ మనసుకి ఎలా అనిపిస్తే అలా చేయండి. 2వ వచనంలో అంటాడు, దేవుడు నీకు తోడయ్యున్నాడు, నీ హృదయమందున్నదంతా చెయ్యి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నాతాను ఈ మాటని దావీదుకి ఎందుకు చెప్పాడు? ఎందుకు చెప్పాడంటే దావీదు దేవుని పనే చేస్తానన్నాడు కదా. దేవుని పని చేస్తానన్నప్పుడు ఎందుకు వద్దనాలి అని అనుకున్నాడు. ఎవరు? ప్రవక్త. దేవుని పనే కదా, ఎందుకు వద్దనాలా? చేయని. అందుకని అన్నాడు, దేవుడు నిన్ను ప్రేరేపించిన కొలది నువ్వు చెయ్యి అనలే. ఏమన్నాడు? నీ హృదయం అందునదంతా చెయ్యి. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఎందుకు దేవుడు నీకు తోడుగా ఉన్నాడని చెప్తున్నాను నేనంటే, నువ్వు గొర్రెల దొడ్లో ఉంటివి, తీసుకొని వచ్చి నిన్ను సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు.
నీకేది మంచి అనిపిస్తే దానిని చెయ్యి, దానిని చెయ్యి అన్నాడు. అన్నాడు ఉం, అని నాతాన్ వెళ్ళిపోయాడు. నాతాన్ వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి దేవుడు ప్రవక్త అయిన నాతాను దగ్గరకు వచ్చాడు. దేవుడు సూటిగా దావీదు దగ్గరికి వెళ్ళల. ఎక్కడికి వెళ్ళాడు? నాతాను దగ్గరికి వెళ్ళాడు. నాతాను దగ్గరికి వెళ్ళి నాతాను ద్వారా మాట్లాడాడు. ఏమంటున్నాడు దేవుడు? 3వ వచనం చదివితే, ఆ రాత్రి అందు దేవుని వాక్కు నాతానుకు ప్రత్యక్షమైందంట. ఓ నాతాను, నా సేవకుడైన దావీదు దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు. ఏంటంటే, యెహోవాకు నివాస స్థలాన్ని కట్టించటం నీ చేత కాదు. నువ్వు యుద్ధాలు చేశావు, రాజ్యాన్ని సంపాదించావు, రాజ్యాన్ని విస్తరింపజేశావు, 12 గోత్రాలను సమాధానంగా వెళ్తున్నావు. వెరీ గుడ్, మంచిదే. కానీ ఇంత పని చేసావు కానీ, ఇన్ని యుద్ధాలు చేసావు కానీ, ఇది చేయటం నీ వల్ల కాదు, ఇది నీ చేత కాదు, ఇది నీ వల్ల కాదు, నీ చేత కాదు. అవును, నేను ఎప్పుడైనా కోరుకున్నానా? దావీదు, నీవైతే సరంబి వేసిన గృహాలలో ఉంటున్నావు, దేవదారు మ్రాణుతో చెక్కబడినటువంటి నగరిలో నువ్వు ఉంటున్నావు, మరి నాకు ఒక మందిరం కట్టవా అని నేను ఎప్పుడైనా అడిగానా? నేనెప్పుడు అడగలేదే. నేనెప్పుడు అలాంటి ఆలోచన నీతో చేయలేదు. ఎప్పుడన్నా పలికానా? 7వ వచనంలో అంటాడు, కావున ఓ నాతాను, నువ్వు దావీదు దగ్గరకు పోయి ఏం చెప్పాలంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీయుల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డి నుండి తీసుకొని వచ్చి నువ్వు వెళ్ళిన చోటెల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించే వారిని ద్వేషించి వాళ్ళని నిర్మూలం చేసి లోకములో ఉన్న ఘనులతో సమానంగా నిన్ను నిలవబెట్టాను, సమానంగా నేను నిలబెట్టాను. అవునండి. అయితే దేవుని పిల్లరా, ఇక్కడ విషయం ఏంటంటే, దావీదు మనసు కలిగి ఉన్నాడు. ఏం మనసు? దేవుని కొరకు ఒక మందిరం కట్టాలి. గ్రహించండి, దేవుని కొరకు ఒక మందిరం కట్టాలి అని అనుకోవటంలో తప్పు లేకపోవచ్చు. కానీ దేవుని పిల్లరా, ఇక్కడ 2 పొరపాట్లు మనకు కనబడుతున్నాయి. ఒకటేంటంటే, దేవుని యొక్క చిత్తం తెలుసుకోకుండానే ఆయన పని చేద్దామని దావీదు తలంచటం ఒకటి, మొదటి పొరపాటు. 2వ పొరపాటు ఏంటంటే, ఆ పనిని చేయటానికి ఆయన కఠినమైనటువంటి ప్రమాణం చేయటం. ఏమని ప్రమాణం చేశాడు? ఏమని ప్రమాణం చేశాడు? మన భాగం ఎక్కడ? ధ్యాన భాగం 132వ కీర్తన 2-3 వచనాలు. యెహోవాతో ప్రమాణపూర్వముగా మాట ఇచ్చి యాకోబు యొక్క బలిష్ఠునికి మృక్కుబడి చేశాడట. ఏమని? యెహోవాకు నేను ఒక స్థలము చూచు వరకు, యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు నా వాసస్థానమైన గుడారములో నేను ప్రవేశింపను, నేను పరుండు మంచం మీదికి ఎక్కను, నా కన్నులకు నిద్ర రానియను, నా కనురెప్పలకు కునికిపాటు రానేను. ఎంత కఠినమైన తీర్మానం చేశాడండి. ఏమన్నాడు? నా ఇంట్లోకి పోను, అసలు నా మంచం మీదకి ఎక్కని, అసలు నా కంటికి నిద్ర రానియను. ఎప్పటిదాకా? యెహోవాకు ఒక స్థలం చూసేంత వరకు. దేవుని పిల్లరా, దేవుని పని చేయాలని ఆశపడటంలో తప్పు లేదు. కానీ దేవుని పని దేవుడు నీకు అప్పగించకుండానే చేస్తే అది అంగీకరించబడదు.
దానికి నీవు యోగ్యుడవేనా కాదా అని చూడకుండానే, అది దేవుని చిత్తమేనా కాదా అని చూడకుండానే, దేవుడు నా విషయంలో అలాంటి ఆలోచన కలిగి ఉన్నాడా లేదా అని చూడకుండానే, దేవుని పనే కదా అని ముందుకు వెళ్ళడం. నేను ఎంతోమందిని చూశాను. పరిచర్యలు ప్రారంభం చేస్తారు, భారీ ఎత్తున డబ్బులు పెడతారు, పత్రికలు కొట్టిస్తారు, జనాన్ని పిలుస్తారు, పోగు చేస్తారు, ఆర్భాటాలు చేస్తారు. కానీ అది నిలవదు. ఎందుకు నిలవదయ్య అంటే దేవుడు దానిని కోరుకోలేదు, దేవుడు దానిని ఇష్టపడలేదు. నా మాటని మీ మనసులోకి రానియండి. దేవుని పని మానవుడు చేయాలని చూడటం అది దురాశే. దేవుని పనిని మనం చేయలేమండి. దేవుని పనిని దేవుడే చేయాలి. దేవుని పనిని దేవుడే నీ ద్వారా చేయించాలి. దేవుడు నీ ద్వారా చేయించాలి. అవునా? దావీదు మందసమును తీసుకొని వస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు, యాజకులు బూరలు ఊదుతున్నారు, ఇశ్రాయేలు జనమంతా మందసం వెంబడి వస్తున్నారు. మందసాన్ని కొత్త బండి మీద ఎక్కించారు. అవునండి. ఉజ్జా వాళ్ళ బ్రదర్స్ బండిని తోలుతున్నారు. కొంత దూరం వచ్చిన తర్వాత ఎడ్లకి కాళ్ళు జారాయి. అప్పుడు మందసం బండి మీద నుంచి కింద పడబోయింది. వెంటనే ఉజ్జా ఏం చేశాడు? ఎందుకు చేయి చాపాడు? మందసం పడుతుందని. మందసం పడుతుంది కనుక పడతా అంటే చూసుకుంటూ చేరుతావా అని ఉజ్జా చెయ్యి చాపాడు. ఉజ్జా చెయ్యి చాపినందుకు దేవుడు ఉజ్జాని ముత్తాడు. అప్పటికే వెంటనే ఉజ్జా చచ్చిపోయాడు కడబడి. ఎందుకు? ఏమైంది? దేవునికి మందసం తీసుకొని వస్తుంటేనే ఆయనకు అసలు కోపం వస్తుంది. ఆయన కోపం రగిలిపోతుంది. ఎందుకంటే మందసమును లేవీలు మోయాలి, వారి భుజాల మీద మోయాలి. ప్రత్యక్షపు గుడారాన్ని వేసినప్పుడు గుడారం యొక్క కప్పుని, పలకలని, కొలుకులని, తెరలను, ఉపకరణాలని వీటన్నిటిని మోయటానికి దేవుడు గూడు బండ్లను ఇచ్చాడట. బండ్ల మీద ఈ ఉపకరణాలన్నిటినీ మోసుకొని పోయేవారు. కానీ మందసం దగ్గరకు వచ్చేటప్పటికల్లా దానిని బండి మీదకి ఎక్కించకూడదు. లేవీలు ఏం చేయాలి? వాళ్ళ భుజాల మీద దానిని మోయాలి. భుజాల మీద మోయకుండా వీళ్ళు ఏం చేశారు? బండి మీద ఎక్కించారు. బండి మీద ఎక్కించిన కాంచి దేవునికి కోపం వస్తుంది. దేవుని పిల్లారా, విషయం ఏంటంటే ఏదైతే దేవుని పనే కదా, ఎవరైతే దేవుని పనే కదా అని అనుకోవటం అవివేకం. దేవుడు అంటాడు, నేను ఎప్పుడన్నా కోరుకున్నానా? నాకు ఎప్పుడన్నా ఒక గుడి కట్టి అన్నానా? నేను అన్నానా? అనలేదు. కానీ ఈయన మాత్రం ఏం చేశాడు? ప్రమాణం చేసేసాడు. ఎంత కఠినమైన ప్రమాణం! మా ఇంటి మొత్తం దొక్కను, నా మంచం మీదకి ఎక్కను, కళ్ళు కునికిపాటు రానియను, చూచు వరకు. నాకు చెప్పండి, ఇంత ధైర్యం ఎందుకు దావీదుకి? దావీదుకి ధైర్యం ఏంటంటే, ఒకటి అధికారం ఉంది, రెండోది ఆస్తి ఉంది. ప్రయాసపడ్డాడు, యుద్ధాలు చేశాడు, కొల్ల సొమ్ము వచ్చింది, బంగారం వచ్చింది, వెండి వచ్చింది, కర్రలు వచ్చాయి, పనోళ్ళు ఉన్నారు, అధికారం ఉంది, ఆస్తి ఉంది. అధికారముతోటి, ఆస్తితోటి దేవుని పని చెయ్యాలి అని అనుకోవడం, అది దేవుని యొక్క ఆత్మని మనం కష్టపెట్టడమే. దేవుని పని దేవుడే జరిగించాలి. దేవుని పనిని మనం చెయ్యాలి అని అనుకోవడం అనేటువంటిది దేవుని బిళ్ళారా, అది ప్రవక్తలు అంగీకరించిన దేవుడు అంగీకరించడు. నాతాను ప్రవక్త ఏమన్నాడు? నీ హృదయానికి ఏది మంచిగా అనిపిస్తే
అది చెయ్యి. ఎందుకు? నీకు దేవుడు తోడుగా ఉన్నాడు. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు గనుక నా హృదయానికి ఏది మంచిగా అనిపిస్తే అది చేయాలా. దావీదు చాలా తీవ్రంగా ఆ పనిని చేద్దాం అనుకున్నాడు, మనస్ఫూర్తిగా చేద్దాం అనుకున్నాడు, సంతోషంగా చేద్దాం అనుకున్నాడు. నేను ఒక స్థలము చూచు వరకు అన్నాడు. ఆ స్థలం ఉన్నదని విన్నాడట. చూడండి, ఎక్కడ 6వ వచనం రండి. అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి, యాయరు పొలములలో అది దొరికెను. ఎఫ్రాతా అంటే బేత్లెహేము, యూదా దేశపు బేత్లెహేమా. ఎఫ్రాతా అంటే బేత్లెహేము యొక్క మరొక పేరు అన్నమాట. బేత్లెహేము యేసుక్రీస్తు ప్రభు పుట్టినటువంటి గ్రామం. ఇక్కడ దేవుని కొరకు ఒక స్థలం చూద్దామని దావీదు గట్టి ప్రమాణం చేస్తే ఆయనకు వార్త వినబడింది. ఏం వార్త వినబడింది? ఆ స్థలం ఎక్కడుందంట? ఎఫ్రాతాలో ఉంది. అవునా? ఎఫ్రాతాలో ఉంది ఆ స్థలం. సమాచారం వచ్చేసింది. 7వ వచనంలో అంటాడు, ఆయన నివాస స్థలములకు పోదము రండి, ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడదము రండి. యెహోవా లెమ్ము, నీ బలసూచకమైన మందసముతో కూడా రమ్ము, నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము. ఎంత యాంగ్జైటీగా ఉన్నాడండి దావీదు. రండి, పోదము రండి. ఎక్కడికి పోదాము? రండి, ఎఫ్రాతాకు పోదాం. ఎందుకంటే అక్కడ ఉన్నదనే కబురు వచ్చిందంట. దేవుని పిల్లరా, ఇదంతా దేవుని కొరకు చేయాలనే నిష్పక్షపాతంగా మంచి మనసుతో దావీదు మొదలుపెట్టాడు. కానీ దేవుడు దావీదుకి ఆ మందిరం కట్టడానికి అనుమతి ఇయ్యలేదు. దానికి కారణం కూడా చెప్పాడు దేవుడు. ఏమన్నాడంటే, దావీదు, నువ్వు యుద్ధాలు చేసి 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 నీ చేతికి ఏమంటించుకున్నావు? రక్తం అంటించుకున్నావు గనక నీ హృదయ వాంఛ తీరునట్లు నీ తర్వాత రాబోయే నీ కుమారుని ద్వారా నేనేం చేస్తాను? నా కొరకు మందిరాన్ని కట్టించుకుంటాను. అంటే దేవుని పిల్లరా వినండి, దావీదు యొక్క తీవ్రమైన కోరిక చివరికి ఎక్కడికి పోయిందంటే దేవుని యొక్క మనస్సుని అంగీకరించేటంత స్థాయికి పోయింది. ఓకే దావీదు యొక్క మనస్సు తీవ్రమైనటువంటి కోరిక ఏంటంటే, నేనైతే హాయిగా సుఖంగా ఉన్నాను, కానీ దేవుని యొక్క మందసం అయితే గుడారాలలో తెరల చాటనుంది. ఇది మంచిది కాదు అనుకున్నాడు. అయితే దేవుని పిల్లరా, దావీదు యొక్క యథార్థమైన హృదయాన్ని చూశాడు దేవుడు. దావీదు యొక్క తీవ్రమైన కోరికను దేవుడు చూశాడు. దేవుడు చూసి అన్నాడు, ఓకే దావీదు, మనం వచ్చే వారం ఆ విషయాలు చూస్తాం. దావీదు దేవుని దగ్గర ప్రమాణం చేశాడు. దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు. దావీదు ఏం చేశాడు? ప్రమాణం చేశాడు. దేవుడు ఏం చేశాడు? వాగ్దానం చేశాడు. మనం ఇప్పుడు రెండో కోణంలో దాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఏమవుతుందంటే, దేవుడు ఆయన కొరకు మన హృదయం ఎంత స్పందిస్తుందో కూడా ఆయన చూస్తాడు. మనం ఏం చేస్తామంటే, దేవుడే చేసుకోవాలి ఆయన పని, దేవుడే చూసుకోవాలి ఆయన పని. ఎప్పుడైనా బాగా జ్ఞాపకం పెట్టుకోండి దేవుని పిల్లరా, ఏ భక్తునికైనా ఏ భక్తురాలకైనా హృదయములో వాంఛ ఉంటుంది. ఏ విశ్వాసికైనా లోపల ఒక తీవ్రమైన కోరిక ఉంటుంది. ఆ కోరిక అనేటువంటిది ఒక విశ్వాసికి లేకపోతే దేవుడు ఆ విశ్వాసిని వాడుకోడు. అయితే నీకు తీవ్రమైనటువంటి కాంక్ష నీ హృదయములో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయంలో ఇంత కాంక్ష ఉంది, అయితే నా పని కొరకు ఈ డైరెక్షన్లో నువ్వు పోవాలనుకుంటున్నావు, కానీ నువ్వు నా పని కొరకు పోవలసినటువంటి ఆ డైరెక్షన్ అది
కాదు, ఇదిగో ఇది అని నీ డైరెక్షన్ని మార్చి తన ఇష్టానుసారమైనటువంటి డైరెక్షన్లోకి నిన్ను తీసుకొని వెళ్తాడు. దేవుడే చెప్పాలి, దేవుడే మాట్లాడాలి, దేవుడే పొమ్మనాలి, దేవుడే చేయాలి అనుకుంటు నువ్వు చప్పుడా కూర్చుంటే నీకు ఏ ప్రత్యక్షతలు కలగవు. నీకే ప్రత్యక్షతలు కలగవు. అసలు దేవుడు నిన్ను వాడుకోడు. దేవుడు నీకు వాగ్దానం చేయాలంటే నీవు ఆయన ఎదుట నువ్వేం చేయాలి? ప్రమాణం చేయాలి. దేవుని దగ్గర తీవ్రమైనటువంటి కోరిక నువ్వు కలిగి ఉండాలి. దేవుని దగ్గర గనక నీవు తీవ్రమైన కోరిక కలిగి ఉంటే దేవుడు తన ఇష్టానుసారమైన మార్గములోకి నిన్ను నడిపిస్తాడు. ఒకసారి మనం అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనము నుండి, ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరచినందున. ఒక్క నిమిషం ఆగండి. వీళ్ళు ఎక్కడ వాక్యం చెప్పుదాం అనుకున్నారు? ఆసియాలో వాక్యం చెప్పుదామని ఆసియాకు వెళితే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేసిండు? ఆటంకం చేశాడు. తర్వాత ఏమైంది? వారు పృగియ, గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి, ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నం చేసిరి, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. బితూనియకు పోదామని వీళ్ళు ఏం చేశారు? మంచిదే కదండి సువార్తకు పోవటం, కానీ ఇక్కడ ఎవరు ఆటంకం చేశారు? ఆత్మదేవుడే ఆటంకం చేశాడు. తర్వాత ఏమి జరిగింది? తర్వాత అంతటా వారు ముసియను దాటి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు ప్రయత్నం. అంటే ఇప్పుడు వీళ్ళ యొక్క సువార్త ప్రాంతపు డైరెక్షన్ ఏమైందండి? మారిపోయింది. ఎందుకు దేవుడు డైరెక్షన్ మార్చి పంపాడు? ముందుగా వీళ్ళలో ఏముంది? ఒక తీవ్రమైన కాంక్ష ఉంది. కాంక్షే లేకుండా పౌలు ఇంట్లో కూర్చొని ఉన్నాడు అనుకోని ఏమను దర్శనం వచ్చేదా? పంపించేటోడా దేవుడు? దేవుని పిల్లరా, దేవుని యొక్క పిల్లలకు కాంక్ష ఉండాలి. దావీదు ఆ 132వ కీర్తనలో అక్కడ దేవుని దగ్గర ప్రమాణం చేస్తూ ఏమని అక్కడ దేవుని దగ్గర ప్రార్థన చేశాడంటే, మన మూల వచనం 9వ వచనంకి వస్తే, నీ యాజకులు నీతిని వస్త్రముగా ధరించుకొందురు గాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక, నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై ఉండకుము. ప్రార్థన చేస్తుంది. ఎక్కడ దాకపోయాడు తెలుసా? యాజకులను నియమించే కాడికి పోయిండు. ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు? అసలు ఇంకా స్థలం చూడలేదు, స్థలం దగ్గరికి పోలేదు, స్థలం ఇంకా ఆయన సంపాదించలేదు. కానీ నేను స్థలం చూసేంతవరకు ఇంటికి పోను. ఎంత తీవ్రమైన కోరిక అండి! నేను నా మంచం మీదకి ఎక్కను, నేను నిద్రపోను. అయ్యా, అది ఎఫ్రతాలో ఉందట, బెత్లెహేంలో ఉందట. అయితే జనులతో అంటుండు, మనం పోదాం అక్కడికి అనడా? మనం అక్కడికి పోదాం, పోయి అక్కడ మనం ఆ స్థలాన్ని చూద్దాం, అక్కడ పోదాం రండి, ఆడికి వెళ్దాం రండి అని చెప్పాడంటే, అక్కడికి పోయిన తర్వాత మందిరం కట్టాలి, యాజకులు నీతిని వస్త్రంగా ధరించుకోవాలి, తర్వాత భక్తులు ఉత్సాహగానం చేయాలి అని
నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడమై ఉండకు. అంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్న, ప్రభువా నువ్వు విముఖుడవు కాకు ప్రభువా, నేను వెళ్తాను, నీతిని వస్త్రంగా ధరించుకున్నటువంటి యాజకులను అక్కడ నియమిస్తాను, మందిరం కడతాను. దేవుని పిల్లరా, దేవుని యొక్క బిడ్డలకు దేవుని పనిని గూర్చినటువంటి ఆసక్తి ఉండాలి. ఆ ఆసక్తి నీకు లేనప్పుడు దేవుడు నిన్ను వాడుకోడు. ఆ ఆసక్తి అనేటువంటిది దేవుని చిత్తానుసారమైన ఆసక్తి కావచ్చు, ఒక్కోసారి దేవుని చిత్తానుసారం కానిదే కావచ్చు. దేవుని చిత్తానుసారం కానిదే అయితే అప్పుడు నీ ఆసక్తిని చూసి దేవుడు దేవుని చిత్తానుసారమైన మార్గములోకి నిన్ను మళ్ళిస్తాడు. ఇక్కడ దావీదు తీవ్రమైన ఆసక్తి కలిగి ఉంటే దేవుడు ఏం చేశాడు? బా, నువ్వు ఒక మందిరం కడతావు, దగ్గరకు వస్తున్నావు, యుద్ధాలు చేసినావు, అక్కడ ఉన్నటోడి గొర్రెలు కాసుకుంటాడు, ఏదో పోనీలను రాజుని చేస్తే మొదలవా అనలేదు దేవుడు. ఏమన్నాడు? నేను ఎప్పుడన్నా కోరుకున్నానా? ఎప్పుడన్నా ఒకే దావీదు, నీ హృదయం నిండా ఆ కాంక్ష ఉంది కదా, మంచిది, నేనేం చేస్తాను, నీ కుమారుని ద్వారా కట్టిస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు. దేవుని పిల్లరా, మనము దేవుని దగ్గర ప్రమాణము చేసినప్పుడు దేవుడు మనకు వాగ్దానం చేస్తాడు. మనము దేవుని యొక్క పని గురించి కార్యోన్ముఖులమై ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఆ పనిలోనైనా వాడుకుంటాడు, లేదా నీ విషయములో తన చిత్తమేదో ఆ పనిలోనైనా వాడుకుంటాడు. అంతేగాని దేవుడే నడిపించాలి, దేవుడే చేయాలి, ఎందుకంటే దేవుని పని మనం చేయలేం కదా. దేవుని పని మనిషి చేయలేరండి, దేవుడే చేయాలండి, అందుకనే నేను కాలు చేతులు ముడుచుకొని పడుకుంటాను అంటే దేవుడు నిన్ను వాడుకోడు. ఆది నుంచి కూడా, పితరుల చరిత్ర నుంచి కూడా, సంఘ చరిత్ర నుంచి కూడా మనం పరిశీలన చేసుకుంటూ వస్తే సోమరిపోతులను దేవుడు ఎప్పుడు ఎక్కడ ఎన్నుకోలేదు. దేవుడు పనిలో ఉన్నటువంటి వారినే ఎన్నుకున్నాడు, పని చేస్తున్నటువంటి వారినే ఎన్నుకున్నాడు. అవునండి, మోషేని ఎన్నుకున్నప్పుడు మోషే ఇంట్లో పడుకున్నాడా? మోషే కాయ కష్టం చేస్తున్నాడు. అంతేకాదు, మోషేకి తీవ్రమైన వాంఛ ఉండేది, ఏం చేయాలని, దేవుని పని చేయాలని వాంఛ ఉండేది. కానీ అది సమయం కాదు, అది విధానము కాదు. మోషే ఐగుప్తు విద్యల్ని ఎందుకు నేర్చుకున్నాడు? ఇశ్రాయేల్ని ఏం చేయాలి? విడిపించాలంటే ఏం చేయాలి? యుద్ధం చేయాలి. భారతదేశానికి స్వాతంత్రం రావటం కోసం స్వాతంత్ర పోరాట యోధులు అనేక మంది సాయుధ పోరాటం చేద్దాం అనుకున్నారు. సాయుధ పోరాటం అంటే ఏంటంటే ఆయుధాలతోటి పోరాటం. ఎవరు? భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, సుభాష్ చంద్రబోసు, వీళ్ళందరూ తుపాకీ పడదాం, కత్తి పడదాం, బాంబులు ఇసురుదాం, ఆ విధానంలో మన భారతదేశానికి స్వాతంత్రం తీసుకొని రావాలి అనుకున్నారు వాళ్ళు. కానీ ఆ విధానంలో ముందుకెళ్ళినప్పుడు బ్రిటిష్ సైన్యం, బ్రిటిష్ మోకలు ఏం చేశారు? వీళ్ళని చంపేశారు, దారుణంగా చంపారు. కానీ చివరికి గాంధీ మహాత్ముడు యేసుక్రీస్తు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగాన్ని చదివి మత్తయి సువార్త 5వ అధ్యాయము, 6వ అధ్యాయము, 7వ అధ్యాయాన్ని 3 అధ్యాయాలను చదివి వాటిని ధ్యానించి వాటిని వంట పట్టించుకొని ఆయన అహింస మార్గంలోకి వచ్చాడు. అహింస మార్గంలోకి గాంధీ మహాత్ముడు వచ్చినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కట్టివేయబడింది. బ్రిటిష్ ప్రభుత్వం లొంగిపోయింది. బ్రిటిష్ వారికి భారతదేశానికి స్వాతంత్రం ఇయ్యక తప్పలేదు. అంటే దేవుని పిల్లరా, దేవుడు తన పనిని తన విధానములో జరిగిస్తాడు. దేవుడు తన పనిని నీకు అప్పగిస్తే నిన్ను ఏ విధానములో, ఏ మార్గములో పొమ్మంటే ఆ మార్గములోనే నువ్వు పోవాలి. కానీ అలా పోవటానికి నువ్వు ఎప్పుడు సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా లేనప్పుడు, సిద్ధమైనటువంటి మనసు లేనప్పుడు దేవుడు ఎవరిని వాడుకోడు. కావున దేవుని పిల్లరా, దావీదు ప్రమాణం చేశాడు, దేవుడు
వాగ్దానం చేశాడు. ఈ 132వ కీర్తన 2 భాగాలని చెప్పాను. మొదటి 10 వచనాలు ఆ దావీదు చేసిన ప్రమాణం అయితే 11 నుంచి 18 వచనాల వరకు ఉన్నటువంటి భాగం దేవుడు దావీదుకు చేసిన వాగ్దానం. దేవుడు దావీదుకు చేసిన వాగ్దానాన్ని మనం వచ్చే వారం ధ్యానం చేద్దాం. మెట్టుకి దేవుని పిల్లరా, ప్రభు యొక్క పని యందు ఎల్లప్పుడూ కార్యోన్ముఖులై ఉండండి. అట్టి మంచి మనసు, కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సమృద్ధిగా అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్.